జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. సప్తఋషి టీవీ వీక్షకులకి నమస్కారం. ఈరోజు ప్రకృతితో సహచర్యం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ప్రకృతి నుంచి వచ్చాడు, చివరికి ప్రకృతిలోకి వెళ్తాడు. కానీ సహజ సిద్ధంగా జీవించాల్సిన జీవితం అస్తవ్యస్తంగా ఎందుకు ఉంటున్నాడు మనిషి? ప్రకృతి నుంచి వచ్చిన మనిషి ప్రకృతికి వ్యతిరేకంగా ఎందుకు జీవించాల్సి వస్తుంది? మన పూర్వీకులు 100-120 సంవత్సరాలు జీవించారు. వారు ప్రకృతికి అనుగుణంగా ఉన్నప్పుడు అది సాధ్యపడింది. కానీ ఇప్పుడు 120 సంవత్సరాలు జీవించాల్సిన జీవితము 60 సంవత్సరాలకే పడిపోయింది. మరి కారణం ఎక్కడ ఉంది? సో ప్రకృతిని మనం ఎప్పుడైతే దానికి అనుగుణంగా జీవించగలుగుతామో మనం కూడా ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు సాధ్యపడట్లేదు? ఎందుకంటే మనిషి ఆనందంగా జీవించడానికి వచ్చాడని చెప్తున్నాం, ప్రకృతి నుంచి వచ్చాడని చెప్తున్నాం. పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు మనము ప్రతీది కూడా అంటే ఇతరుల మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాం, ప్రకృతిని అనుభవిస్తూ జీవిస్తున్నాం. కానీ మనిషి జీవితము ఏదైతే ప్రకృతి నుంచి పొందాడో తిరిగి ప్రకృతికే ఇచ్చివేసే విధంగా జీవితం ఉండాలి. అది ప్రకృతి నియమం. అలా కాకుండా మనము స్వార్థంతో రకరకాల పరిణామాలతో ఇప్పుడు ఏదైతే ఉంటున్నామో ప్రకృతి ఏది కూడా వదిలిపెట్టదు. ఖచ్చితంగా చక్రవడ్డీ భారీ వడ్డీతో సహా అది తీసుకుంటుంది. జరుగుతున్న పరిణామాలు అవే. మరి ఇలాంటి సందర్భంలో ప్రకృతికి అనుగుణంగా జీవించే విధానాన్ని మనకు తెలియజెప్పడానికి మన స్టూడియోకి, అందుకే ప్రకృతితో సహచర్యం అనే కాన్సెప్ట్తో మనము ముందుకెళ్తున్నాము. అలా నిజంగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అగ్రగణ్యులు వీరే అని చెప్పుకోవాలి. వారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారి పేరు తెలియని వారు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ప్రజా వాగ్గేయకారుడిగా, అలాగే సహజ కవిగా, మనసు కవి అని చెప్పుకుంటారు. సో అలాగే ప్రకృతి కవి. సో ఇలాంటి యొక్క కాన్సెప్ట్, ఇలాంటి ఒక జీవన విధానంతో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న వ్యక్తి వారిని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తూ ఉంటారు. మనము అందులో ఒక కోణాన్ని, ప్రకృతి కోణాన్ని వారి నుండి తీసుకుందాము. అందుకే వారు ప్రకృతి పరంగా జీవిస్తున్నారు కాబట్టి వారికి మనం ప్రకృతి పిపాసి అని సప్తఋషి ద్వారా కూడా వారిని సత్కరించడం జరిగింది. సో వారితో మనం ముచ్చటిద్దాం. వారు శ్రీ జయరాజ్ గారు. జయరాజ్ గారితో ముందు వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రకృతి గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఫస్ట్ పేరు మీదే వస్తుంది. ప్రకృతి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక పాట రూపంలో మీరేం చెప్తారు? పాట రూపంలో చెప్పండి మాకు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా మముగన్న తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా మముగన్న తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత పోయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్న తల్లి. గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు, జన్మకు నీవు జన్మనెత్తినావు, చనిపోతే గుండెల్లో చితి పేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్న తల్లి. ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, సుక్కలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా మముగన్న తల్లి. ఈ వినీల ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్ని వేల కోటాను కోట్ల నక్షత్రాల్లో ఎక్కడ కూడా ఒక చెట్టు లేదు,
ఎక్కడ కూడా ఒక పుట్ట లేదు, ఎక్కడ కూడా అద్భుతమైన ప్రకృతి లేదు. కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు మనం ప్రయత్నం చేశాం, ఆ గ్రహం మీదకి వెళ్తే బాగుంటామేమని. అక్కడ ఉండే భయంకరమైన అల్పపీడనం వల్ల మనిషి విత్ ఇన్ సెకండ్స్లో స్పాయిల్ అయిపోతాడు. కాబట్టి ఇట్లాంటి ఒక చక్కని ఓజోను పొర, ఒక అద్భుతమైన భూమి చుట్టూ ఓజోను పొర, తల్లి పొత్తిళ్ళ వంటి భూమికి ఓజోను పొర ఉండి ఇంత అద్భుతంగా ఉన్న గ్రహం ఈ విశ్వంలో మరెక్కడా లేదు. అందుకు ఈ తల్లి ఎంత ప్రయాసపడ్డదో, ఎన్ని పురిటి నొప్పులు పడ్డదో, ఎంత జీవితాన్ని దీనికోసం పెట్టడం వల్ల మనం అందరం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ తల్లికి మనం ఎన్ని జన్మలైనా మనం రుణపడి ఉండాలి. అందుకనే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, తరతరాల నుంచి వచ్చే ఈ ప్రకృతి ఏదైతుందో మన తరం హాయిగా సురక్షితంగా కాపాడి మన భవిష్యత్ తరాలకు కూడా ఇచ్చి వెళ్ళాలి అని అంటాడు ఆయన. కాబట్టి ఆయన ఇంకో మాట కూడా అంటాడు, ప్రకృతి నీ అవసరాలు, గాలి, నీరు, వెలుగు, ఆహారం నీ అవసరాలు తీరుస్తుందే కానీ నీ ఆశలను తీర్చదు అని అంటాడు ఆయన. కాబట్టి మనిషి ఇప్పుడు ఆశలతోటి వెంపర్లాడుతున్నాడు. కాబట్టి దీనికి ఏదో ఒక రోజు పులి స్టాప్ పెట్టకుంటే ఈ ప్రకృతి సురక్షితంగా ఉండటం అనేది కష్టమవుతుంది. ఈ తల్లి చాలా అద్భుతమైన తల్లి. అన్ని బ్యాలెన్స్, ఏ పర్వతాలు ఎన్ని ఉండాలి, అడవి ఎంత ఉండాలి, మనుషులు ఎంత ఉండాలి, జంతుజాలం ఎట్లా ఉండాలి, అసలు మొత్తం బ్యూటిఫుల్ డిజైనర్. అంటే వీటి గురించి మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, ప్రకృతిలో దొరికే ప్రతి అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్తూ చెట్టు, చేమ, రాయి, పుట్ట అంటే దేన్ని వదలకుండా ప్రతి దాన్ని మీరు కవితల రూపంలో, పాటల రూపంలో రాస్తున్నారు. అంటే దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ మీరు అంటే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దీనికి సంబంధించి, ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం జనరల్గా మా యోగా మార్గంలో అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనో లేదంటే గత జన్మ వాసనలు ఉంటేనో తప్ప ఈ మార్గంలోకి వచ్చే అవకాశం లేదంటారు. అంటే మీరు అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ మరి అంటే అంటే మీరు అంటే నేను వినడము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనే ఒక మాట విన్నాను. అంటే ఇది ఎంతవరకు వాస్తవం, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయితే బేస్ పాయింట్ ఇతర గ్రహాల మీద లేని నేచర్ ఇక్కడ ఉండటానికి గల కారణం ఏంటంటే, బేసికల్గా ముందుగా వాటర్ ఒక వాటర్ క్రియేషన్ వచ్చిన తర్వాత వాటర్లో ఈ సమస్త వృక్ష జాతులు ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఒక పని మట్టిని, ఆ వేర్లు మట్టిని టచ్ చేశాయి. టచ్ చేసిన తర్వాత ఒక టేస్ట్ దొరికింది. ఆ టేస్ట్కు ఏ పదార్థమైనా చూడండి, ఇప్పుడు అంతెందుకు మనం చాలా అనుకుంటా ఉంటాం, జన్మ, పూర్వజన్మ, రకరకాల ఊహల్లో ఉంటాం. కరోన ఎక్కడ పుట్టింది? ఒక నిర్జీవమైన పదార్థం. జస్ట్ తడి తగిలిందంటే రేజ్ అయింది. ఒక విత్తనం ఉంటుంది, విత్తనంలో జీవం ఉంటుంది. అది వర్షపు నీరు పడి భూమి వాతావరణం ఎప్పుడైతే భూమి దానికి సపోర్ట్ దొరుకుతుందో ఇమీడియట్లీ బరస్ట్ అవుతుంది కదా. ఒక పదార్థం నిద్రావస్థలో ఉండి సమయానుకూలంగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి నేను అనుకునేది, ఈ విశ్వం ఒక్కరు సృష్టిస్తే సృష్టించబడేంత అల్పమైంది కాదు, ప్రకృతే అన్నిటినీ సృష్టిస్తుంది. కాబట్టి ప్రకృతిని మించిన మొనగాడు ఈ విశ్వంలో ఎవడు లేడు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈవెన్ మనం ఆలోచించే బ్రెయిన్ కూడా నేచర్ ఇచ్చిందే కదా. ఒక అందమైన, మీరు చూడండి, ఓ బ్యూటిఫుల్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కన్ను ఉన్నదంటే ఏమి అసలు, ఒక వైట్ కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప, ఎంత అద్భుతమైన డిజైన్ అండి కదా. ఇంత అద్భుతమైన డిజైన్ని ఈ కన్ను ఎక్కడి నుంచి చూస్తే కరెక్ట్ ఈ లోకం మనకు అవపడుతుందో అక్కడ పెట్టేసింది. ఇంత సురక్షితమైంది వాడికి చేతుల్లో పెడుతున్నాను, వాడు ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఓ తల్లి పొత్తిల లాంటి కాండరం వెనకాల, అయినా జాగ్రత్తగా చూసుకోవడానని ఒక ఎముకల గూడు, ఆ గూటిలో జాగ్రత్త పెట్టి అయినా జాగ్రత్తగా చూసుకున్నాడని అసంకల్పితంగా కొట్టుకునే ఓ రెప్ప. ఇంత అద్భుతంగా
డిజైన్ చేసిందంటే నేచర్ ఏం పని చేసినా, ఈ పనే కాదు, ఏ పని చేసినా నేచర్ చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది. ఈవెన్ గడ్డి పువ్వు పూసినా చాలా బ్యూటీగా పూస్తుంది. ఈ ప్రకృతి ఇవన్నీ మనిషికి ఇస్తుంది. అవును. మరి ఇచ్చినప్పుడు మనిషిలో ఉండే ఆలోచన, ఇప్పుడు మనసు, బుద్ధి ఇవన్నీ చెప్తూ ఉంటారు. వీటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఏ రకంగా మారుతుంది అంటే కాన్సెప్ట్ అంటే ప్రతి మనిషికి కూడా ఒక ఇట్లా ముద్ర ఇచ్చి ఇట్లా నేను ప్రింట్ చేసి ఇచ్చిందని ఇవ్వదు. ఎవడి తెలివితేటలు వాడుకుండాలి, ఎవడి క్రియేటివిటీ వాడుకుండాలి, ఎవడి సృజన వాడుకుండాలి. ఇప్పుడు గడ్డి పువ్వు ఉంటుంది, గడ్డి పువ్వు చాలా బ్యూటిఫుల్గా పూస్తుంది. నిన్నటి గడ్డి పువ్వుకు రేపటి గడ్డి పువ్వుకు తేడా ఉంటుంది, సృజన ఉంటుంది. దాంట్లో క్రియేటివిటీ ఎక్కడి నుండి వస్తుంది? నేచర్ క్రియేషన్, పదార్థానికి. అందుకనే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, ఏమంటే పదార్థానికి రంగు, రుచి, వాసనతోటి పాటు దీనికి చైతన్యం ఉంటుంది. చైతన్యం. ఈ చైతన్యం దాన్ని ఐన్స్టీన్ చెప్పిన రంగు, రుచి, వాసన, చైతన్యం వరకు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత జయరాజ్ చెప్పింది ఏంటంటే రంగు, రుచి, వాసనతోటి పాటు, చైతన్యంతో పాటు పదార్థానికి హృదయం కూడా ఉంటుంది. నువ్వు మాట్లాడితే పదార్థం మాట్లాడుతుంది, నువ్వు చూస్తే చూస్తుంది, నువ్వు హాయిగా ఒక చెట్టు కిందికి పోతే నీకు ఆలంబనిస్తుంది, తల్లిలాగా తన హృదయంలో దాచుకుంటుంది. కాబట్టి పొద్దున్నే లేలేత కిరణాలు మీద పడుతున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతుందో అది ఎవరు ఇవ్వగలరు కదా? వర్షంలో హాయిగా తడుస్తూ వాన మీద పాట పాడుతున్నప్పుడు మీరు ఇవన్నీ పాడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది సృష్టిలో ఇంతమంది మానవ జాతి ఇంత ఉన్నప్పుడు కొందరికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ఒక పాటలు రాయాలి, ఇలాంటి ఒక మనస్తత్వము, నేచర్ అంటే మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో ఒక రకంగా ఉండే, తర్వాత ప్రకృతికి అనుగుణంగా పూర్తిగా డైవర్ట్ అయినట్టుగా అంటే పూర్తిగా ప్రకృతిలో మమేకమైపోయి జీవిస్తున్నారు ఇప్పుడు. మరి ఇలాంటి జీవన విధానం రావడానికి దీనికి వెనక ఏమైనా ఉందా మీకు? బేస్ ఏంటంటే ప్రతి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. నేను చదువుకున్నాను, నేను పుట్టిన ప్రాంతం అయితేంది, నేను పెరిగిన ప్రాంతం అయితేంది, మా హాయిగా జొన్న చేలు ఉండేవి, చక్కని వాగులు వంపులు ఉండేవి, వాటర్. నేను పక్కన ఉద్యోగం చేసే పక్కన కిన్నెరసాని ఉండేది. అసలు ఓ పారే కిన్నెరసాని పరువాల వెన్నెల రాని, అలా ఎంత వాన జల్లువా నువ్వు వరద గూడువా, నల్ల మబ్బువా నువ్వు మంచు ముద్దవా, తలుకు మాని మెరిసినట్టి మెరుపు తీగేవా. అలా ఎన్ని పాటలు అసలు అలా ప్రకృతిలో. నా పక్కనే గోదావరి ఉంది, నింగిని తాకిన రేల పాట ఇది. అలా ఎన్ని పాటలు నాకు అద్భుతమైన సాహిత్యం. అంటే మీరు నేమ్ రావడానికి ఫస్ట్ వానమ్మ వానమ్మ పాట గొప్ప పాట. నేను ఇతర కవుల కంటే నేను ప్రధానంగా ఎన్నుకునే భాష ఏంటంటే పెద్ద పెద్ద పండితులుగా చెప్పబడుతున్న అర్థం కాని భాష వాడితే ఈ ప్రజలకు ఏంటి ఉపయోగం కదా? అవతలి వాళ్ళ హృదయంలోకి నేను వెళ్ళాలంటే ఒక సరళమైన భాష వాళ్ళు ఎన్నుకోవాలి. అందుకే నా పాటలు మొత్తం కూడా చాలా సింపుల్గా ఉంటాయి, మాట్లాడుకున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ. అలా చాలా సింపుల్ పదాలతోటి నేను అర్థమయ్యే భాషను ఎన్నుకున్నాను. దానికి కారణం నా పేదరికమే కావచ్చు. ఎందుకంటే నేను పెద్ద డబ్బున్నోళ్ళ పెద్ద జ్ఞానవంతులైన ఇళ్లలో పుడితే నాకు ఇంకో భాష వచ్చేది కదా. కాబట్టి ఈ మట్టి భాష, ప్రకృతి తల్లి భాష, అమ్మ భాష ఏదైతుందో నాకు అలా వచ్చింది. అందుకని నేనేమి రాసినా అట్లనే
అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది, అమ్మా నీ పిలుపులో అమృతము ఉన్నది. అలా కడుపులో పడినప్పుడు కన్నా కలలు ఎన్నో తల్లి, కాన్పులో నువ్వు పడ్డ బాధ రాయగలన తల్లి, పాలు దాగుతుంటే మనసు పరవశించెనంట, కమ్మనైన అమ్మ పాలే బిడ్డకు బలమంట, నడక నేర్పేటందుకు నువ్వు కుంటిదానవైనవు, మాట నేర్పేటందుకు నువ్వు ఎడ్డిదానవైనవు, అమ్మా నన్ను ఊయలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడినే మొదట బడిని చేసుకున్నావు, పాట పాడుతుంటే గుండె దరువులేసినావు, ఆటలాడుతుంటే గెలిపించి ఓడినావు, అమ్మా నువ్వు తిడితే చిరుజల్లు కురిసినట్టు, అమ్మా నువ్వు కొడితే మీద పూలు చల్లినట్టు, దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేను, ఏ దేవత నీలా నాకు జన్మనివ్వలేదు, అమ్మా నా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా నా కూతురువై ఆడి పాడగలవా, అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది. కాబట్టి ఒక మానవ పరిణామ క్రమం ఏంటి, ప్రకృతి పరిణామ క్రమం ఏంటి, ఒక జీవం నుంచి ఇంకో జీవం వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న గుణాలు మొత్తం కూడా మీ పిల్లలు ఉన్నారు, అమ్మ లక్షణాలు కొన్ని ఉంటాయి, మీ లక్షణాలు కొన్ని ఉంటాయి. అందుకనే గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, మీరు అడిగిన ప్రశ్న ఆయన అడిగారు, బుద్ధ మరో జన్మ ఉంటుందా అంటే ఆయన అంటాడు, మన పిల్లలే మనకు మరో జన్మ అంటాడు. ఎందుకంటే జేసుదాస్ గారి గొంతు ఆ పిల్లవాడికి వస్తుంది, వాడు కొంచెం సానబట్టిండు అనుకో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన లక్షణాలు మొత్తం కూడా ఈవెన్ మనం బూడిదలో పోయిన మనం కట్టి మట్టిలో వేసి కాల్చేసిన తర్వాత కూడా మన లక్షణాలు ఆ DNA టెస్ట్ చేస్తే మన లక్షణాలు అక్కడ పడతా ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక అద్భుతమైన చైతన్యమైన ఒక పదార్థమయము. గాలి, నీరు, వెలుగు, ఆకాశం, భూమి, అసలు ఈ పంచభూతాలలో ఉన్న అద్భుతాలు ఏదైతే ఉందో ఇది ఒక రకంగా మనకు పెద్ద వరం. కాబట్టి దీన్ని ఆస్వాదించి వెళ్ళిపోవటమే. ఇప్పుడు అమ్మ కాడికి వెళ్ళి అమ్మని ప్రేమను పొందాలి, కానీ అమ్మ నేను ఎట్టబుట్టిందంటే ఏం చెప్తుంది, ఎంత పిచ్చిగా చూస్తుంది మనల్ని కదా. కాబట్టి అమ్మ ప్రేమను మనం హాయిగా ఆస్వాదించి వెళ్ళిపోదాం. అంటే పూర్తిగా మీరు ప్రకృతిని అడాప్ట్ చేసుకున్నారు ఇక పంచభూతాల మీద. అంటే మీరు కవితలు రాయడము, పాటలు పాడడం, అంటే ఇలాంటిది ఎక్కడో కోటికో నూటికో ఒకరికి మాత్రం ఇలాంటి ఒక అన్ని సార్. మీరు ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పు ఉందంట. అది చూడండి, ఇది పదార్థము మారుతూ ఉంటుంది. నీరే నిప్పైంది, నిప్పే గాలి అయింది. అసలు ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట, మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట, చిత్రాలదో ఏమో లోకం, చాలా చిత్రాలదో ఏమో కాలం, గొంగలి పురుగు రంగు మారి సీతాకోక అయ్యేదెట్లా, సాలే పురుగు నేసేదెట్లా, మినుగురు పువ్వు ఎలిగేదెట్లా, ఏనుగు తిన్న ఎలగ పండు ఎట్ట మాయమవునంట, చిత్రాలదో ఏమో లోకం, చాలా చిత్రాలదో ఏమో కాలం. గొంగలి పురుగు మనం వెళ్తూ ఉంటే ఓ చెట్టుకు పట్టుకుంటే ఆకులన్నీ తింటుంటే చెట్టు తిడుతూ ఉంటుంది, నీది ఒక బతుక. అది వచ్చి గొంగలి పురుగు మనకు తగిలింది అనుకోండి, చెప్పరాని దురద ఉంటుంది, ఛీ నీది అసహ్యమైన బతుకని కాలు కిందేసి తొక్కాలని చూస్తూ ఉంటాం. మనం అనే మాటలకు ఆ గొంగలి పురుగు ఎంత బాధపడుతుందో, బాధపడి ఛీ నిన్న అసహించుకున్న చేతిని రేపు నువ్వు ముద్దు పెట్టుకోవాలి, ఇది జీవితం కాదు, నేను మారుతా అని తను పోయి ఒక మట్టి కుబుసంలో తన జీవితాన్ని పెట్టుకొని ఎన్నో కలలు కానీ
మట్టి కుబుసాన్ని పగలగొట్టుకొని అద్భుతమైన సీతాకోకచిలుకగా ఎగిరినప్పుడు మీరు నేను మన అందరం అసహించుకున్న చేతులు మొత్తం కూడా అందుకుంటాయి. గొంగలి పురుగు సీతాకోకచిలుక అది మారుతున్నప్పుడు మరి మనిషి ఎందుకు మారలేకపోతున్నాడు? అదే కదా, మనిషి మారుతున్నాడు. మనం అంటే ఇంకా మార్పు రావాల్సిన, మారకుంటే సార్ మీరున్నారు, మీ అవసరం నేచర్ గమనించి ఏం చేసింది? అరే ఇంతమంది జనం అలగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, ఆరోగ్యాన్ని లెక్క చేయట్లేదు, ప్లాస్టిక్ మయమైపోయిన సమాజానికి ఒక గురువు అవసరము అని రోజు తీసుకొచ్చి వాళ్ళని ఫిలిం నగర్లో బాగా సంపన్నులు ఉన్న ఏరియాలో వాడు పొట్ట పెరిగి లేకుంటే లావు పెరిగి నడవలేకుండా ఉన్నోనికి ఇక్కడ చంద్రారెడ్డి గారు అవసరం ఉంది, ఇక్కడ యోగా మాస్టర్ అవసరం ఉంది, వీళ్ళందరూ శిలలాగా ఉన్నారు, వీళ్ళని చెక్కే ఒక ఉలి కావాలి, ఒక శిల్పం కావాలి అని వాళ్ళ పొట్టలు గిట్ట మొత్తం చెక్కేసి వాళ్ళని శిల్పం చేసి ఇక్కడ పంపిస్తున్నారు. దీని మీద కూడా ఒక అద్భుతమైన పాట రాసినట్టు, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అనువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలుతో నీగనవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయి, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయి, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రధనసులు, పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రధనసులు, సూర్య చంద్రులు క్రాంతి దారలు విశ్వమున విరమూసే తారలు, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా ధరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. ఇవన్నీ మనిషి అంటే ఏమంటారు, మనిషి ఇప్పుడు మనం జీవించడానికి వచ్చామని చెప్తూ ఉంటారు, కానీ మనిషి జీవించడం మర్చిపోయి, అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడం మర్చిపోయి ప్రతి ఒక్కరూ నటిస్తున్నారు. అంటే ఇప్పుడు దాని వెనక ఉన్న, అంటే జీవించడం ఎలాగో ఇప్పుడు మీలాంటి వారిని చూసి, అంటే ప్రకృతి ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు ఇంత చెప్పారు, అంటే ప్రకృతి మనకు కావాల్సిన విధంగా ప్రతి ఒక్కరిని శరీరాన్ని ఏది ఎక్కడ ఉంచాలో అది ఉంచాలి, అంటే దానికి అనుగుణంగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? అంటే మనిషి మార్కెట్లో సరుకు అయిన తర్వాత ఏమైందంటే, పొద్దున్నే అమ్మ ఉంటుంది, అమ్మ పాలు కావాలి, మనం పాలు అడిగాం, కానీ పాలవాడు ఏం చేశాడు, పాలతోటి పాటు ప్లాస్టిక్ను కూడా తీసుకొచ్చాడు కదా. అమ్మ పూజకు పూలు అడిగింది, పూలతోటి పాటు ప్లాస్టిక్ తీసుకొచ్చాడు. అమ్మ అందరం కలిసి హాయిగా అన్నం తినేవాళ్ళం కాబట్టి, ఇప్పుడు టిఫిన్ ఇంట్లో చేసేట్లే, టిఫిన్ తెచ్చుకుంటున్నాం, టిఫిన్ తోటి పాటు ప్లాస్టిక్ వస్తుంది. అమ్మతోటి కలిసి అన్నం తినే రోజులు పోయాయి. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ అన్నం తయారు చేసుకొని హోటల్ నుంచి తెప్పించుకున్నాం, దానితో పాటు ప్లాస్టిక్ వస్తుంది. ఈ ప్లాస్టిక్ రావటం వల్ల ప్లాస్టిక్ నష్టం వస్తుంది, కానీ మనిషి ప్లాస్టిక్ తోటి మమేకమై వాడు కూడా ప్లాస్టిక్ అయిపోయాడు. కాబట్టి ప్రతిదీ ప్లాస్టిక్, దాన్ని ఏమంటారు, బిజినెస్గా ఆలోచిస్తున్నాడు, డబ్బుగా ఆలోచిస్తున్నాడు, ప్లాస్టిక్ ఆలోచనలు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనిషిని ఎత్తుకోవాలి మనం, మళ్ళీ మనిషిని తయారు చేయాలంటే మళ్ళీ మనం ఊరూరు యోగా కేంద్రాలు పెట్టాలి,
మళ్ళీ ప్రజల్ని చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రజల్ని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రజల్ని పంచభూతాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ దాంట్లో ఉండే మాధుర్యం ఉన్నది చూసావా? అరే నువ్వు ఒక మనిషి తారసపడితే వాడు ఏం చేస్తాడో అని భయపడుతున్నావు, ఒక మనిషి తారసపడితే నన్ను మోసం చేస్తాడేమోనని ఫీల్ అవుతున్నావు, ఒక మనిషి తారసపడితే నా జేబులో ఉన్న డబ్బులు చూసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా, నన్ను మోసం చేయటానికని ఫీల్ అవుతున్నావు. కాబట్టి మనిషితోటి మనిషి సహజీవనం చేసే పద్ధతి ఏదైతుందో రమ్మని వాడిని తీసుకొని ఒక చెట్టు కాడికి తీసుకెళ్ళాలి. ఓ చెట్టు కాడికి పోతే 50 సంవత్సరాల మనిషి మన కాడికి వస్తే వీడు ఏం మోసం చేస్తాడని ఫీల్ అవుతున్నావు. కానీ 100 సంవత్సరాల చెట్టు కాడికి పోతే ఆత్మీయంగా గుండెలు పెట్టుకుంటుంది, మన దుఃఖాన్నంతా ఒడబట్టుకుంటుంది, మనకు ఓ భరోసా ఇస్తుంది. బిడ్డ ఇక్కడ జీవించు, నీకు పండ్లు ఇస్తా, పాలు ఇస్తా, ఇగో నీ సమస్త రామచిలుకలు ఉన్నాయి, ఉడతలు ఉన్నాయి, సమస్త జీవరాశి ఇక్కడికి వస్తుంది, వాటితోటి పాటు నువ్వు కూడా సుఖంగా జీవించవని చెప్తుంది. కాబట్టి జీవించటం అంటే నేచర్కు అనుసంధానమై జీవించటం. అదే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు అనుభవిస్తున్నారు. మీ ద్వారా కొంత సమాజానికి ఒక మార్పు, ఒక చైతన్యము, మీ అనుభవాన్ని చెప్తున్నారు. అంటే ఇలాగే ఇలాంటి వాళ్ళు, అంటే మీలాంటి వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పగలిగేవారు సొసైటీకి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మా వంతు ప్రయత్నంగా మేబీ యోగా ద్వారా కానీ, అంటే మీరు చెప్పే ప్రతిదీ కూడా ఒక నేచర్కి అనుగుణంగా ఎలా జీవించాలో చెప్తూ ఉన్నాం. అలాగే అంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉత్తమమైనది మానవ జన్మ అంటూ ఉన్నాం. కాదు అన్ని మీరు చెప్పింది ఉత్కృష్టమైన 54 జాతుల మానవ జన్మంలో అత్యంత చెత్త జన్మ మానవ జన్మ. ఎందుకంటారు ఎట్లా? ఎందుకంటే అసలు ప్రకృతిలో ఏ జీవరాశి కూడా ప్రకృతిని విధ్వంసం చేయదు, మనిషి మాత్రమే విధ్వంసం చేస్తాడు. అంటే మనిషి తనకి తానుగా చేసుకుంటున్నాడు. అంటే వాస్తవానికి నేచర్ అంటే ఏమంటారు కదా, మనిషి అంటేనే ఆనందం. అంటే మనం చెప్పేది అంటే ఆనందంగా జీవించడానికే మానవ జన్మ వచ్చింది అంటూ ఉంటాను. అంటే నిజంగా వాస్తవానికి నీ నిజస్వరూపం తెలుసుకోకుండా జీవిస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు బాహ్య ప్రపంచం ఇప్పుడు చెప్పారు, ప్లాస్టిక్ ఇవన్నీ, అంటే వాటితోటి మనము ఇంప్రెస్ అయిపోయి రకరకాల చెడు దోవలు పడిపోయి ప్రకృతిని వినాశనం చేస్తున్నాం. కానీ వాస్తవానికి మనిషి అనేది ఉత్తమమైన వాడే అంటూ ఉంటాం. కాబట్టి ఈ ప్రతి సమాజంలో కూడా మనలాంటి బోధకులు ఉండాలి. ఎందుకంటే మనిషి ఆటవిక జీవనం గడిపేటప్పుడు కూడా ఎలా జీవించాలనే బోధకులు ఉన్నారు, అక్కడ ఋషులు ఉన్నారు. మనిషి చాలా విధ్వంసమైన రాజ్యాలు ఏలి అనేకమైన విధ్వంసాలకు పాల్పడుతున్నప్పుడు కూడా గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. బుద్ధుడు నైతిక విలువల గురించి ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, అధిక స్వార్థం కలిగి ఉండకూడదు, ప్లస్ ప్రకృతిని ప్రేమించాలి, ప్రజల్ని ప్రేమించాలి, మనసు కంట్రోల్లో ఉండాలి. అన్నిటికంటే బుద్ధుడు యోగాలో చెప్పింది ఏంటంటే, మీకు మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక 4 గంటల తర్వాత మంచినీళ్ళు బయటికి పోవాలి, మళ్ళీ బయటికి పొల్యూట్ అయినాయి. పోకుంటే అవి మన శరీరానికి ప్రకృతి నియమం అది లేకుంటే దెబ్బతీస్తాయి. ఆహారం తిన్న తర్వాత 24 గంటల్లో బయటికి వెళ్ళిపోకుంటే అది మన శరీరానికి హాని చేస్తుంది. కానీ కొన్ని నువ్వు పుట్టిన కానించి చెత్త ఆలోచనలన్నీ బుర్రలో పెట్టుకొని అవి బయటికి తీయకుండా అట్లే ఉంచుతాయి, నువ్వు చెడిపోక ఎట్లా బాగుపడతావు? కాబట్టి గౌతమ బుద్ధుడు చేసింది ఏంటంటే, ఫస్ట్ ప్రయోగం నీ మనసులో ఉన్న చెడును మొత్తం కూడా తీసేయి, నీ మంచిని నిక్షిప్తం చేసుకో, నీ మనసుని అదుపులో పెట్టుకుంటే నువ్వు అద్భుతమైన జీవితం చేస్తావు. దేవుడి స్థానంలో మొట్టమొదటిసారిగా నైతిక విలువల్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు. అందుకని నువ్వు బయట దేశాలకు పోయినట్టయితే, నువ్వు సింగపూర్, చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక ఈ దేశాలకు కనుక మీరు పోయినట్టయితే ఒక కళ్ళజోడు తీసుకొని ఇవాళ కళ్ళజోడు వ్యాపారంలో తీసుకున్న తర్వాత రేపు అది సరిగ్గా పనిచేయట్లేదు. పని చేయకపోతే ఏమండి నిన్న తీసుకున్న దాంట్లో ఈ ఆప్షన్ పనిచేయట్లేదంటే ఆయన ఏమంటాడు, ఈ కళ్ళజోడు తీసుకుపోయి ఆ చెత్తబుట్టలు ఏమంటాడు, వేసిన తర్వాత నీకు కొత్త కళ్ళజోడు ఇస్తాడు. అంటే వ్యాపారం అంటే అక్కడ నమ్మకం అనేది పోయింది భారతదేశంలో. కానీ భారతదేశం కాడికి వచ్చే వరకే ఏ గౌతమ బుద్ధుడు ప్రపంచానికి నమ్మకం విలువల గురించి చెప్పాడో ఆ దేశంలోనే మనం ఆచరించాలి. నీళ్లు కల్తీ, అన్నం కల్తీ, ఆహారం కల్తీ, మందులు కల్తీ, జీవనం కల్తీ, పాలన కల్తీ, అంతా కల్తీ.
కాబట్టి ఈ కల్తీ దేశాన్ని మనం మార్చాలంటే మనలాంటి మాస్టర్లు, మనలాంటి వాళ్ళం కొన్ని వేల మంది తయారు కావాలి. అందుకనే భారతదేశం చెప్తూ ఉంటారు కదా, అంటే భారతదేశం ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని దేశాలు కాలగర్భంలో కనుమరుగైన దేశాలు ఎన్నో చూస్తున్నాం, ప్రాచీన దేశాలు కూడా, గ్రీకు, ఈజిప్ట్ ఇలాంటి నాగరికతలు ఉన్నాయి కూడా. కానీ భారతదేశం ఇంత ఉన్నప్పటికీ కూడా ఎంతో పురాతనమైనది అని చెప్తూ ఉన్నాం. అంటే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఒక ఆధ్యాత్మికత అనే ఒక మెయిన్ అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. అందుకనే సరే కొందరు ఇప్పుడు మీరు అన్నట్టు భారతదేశంలో చాలామంది సైడ్ ట్రాక్ పట్టిపోయి రకరకాల వాటికి ఎడిక్ట్ అయిపోయి కొనలో పోతున్నారు. కొందరు మిగిలిపోయారు. అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరంటే గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులు కావచ్చు, సొసైటీలో ఒక మీలాంటి ఒక నేచర్ ప్రేమికులు కావచ్చు, ప్రకృతితో కలిసి జీవించే అంటే వీళ్ళందరి బాధ్యత, సమిష్టి బాధ్యత ఉంటుంది కదా. సో ఇప్పుడు దానికి అనుగుణంగా ఇప్పుడు సొసైటీలో మార్పు తీసుకురావడానికి అంటే మనం ఒక ప్రకృతి పరంగా మనం జీవిస్తూ మిగతా వారికి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రకృతి చల్లగా ఉండాలి. ఈ నీళ్లు కల్తీ కావద్దు, ఈ భూమి కలుషితం కాకూడదు, ఈ అడవులు అంతరించిపోకూడదు, ఈ జంతుజాలం పాడైపోకూడదు. కాబట్టి అందరితోటి పాటు మనం జీవించాలంటే రసాయనిక ఎరువులు లేకుండా పంట వాడాలి. మీరు బాగా గమనించండి, అభివృద్ధి అని చెప్పే అన్నింటి కూడా అభివృద్ధి నిరోధకమైనవి. అది రైతు నాగలి కట్టుకొని బ్రహ్మాండంగా ఎరువులేసి పంట పండించినప్పుడు అద్భుతమైన పంట తిన్నాము. ఆ టేస్ట్ ఈ రోజు వరకు కూడా అన్నము రుచి మనకు తెలియదు, మన అమ్మ పెట్టిన రుచి తప్ప కదా. ఆ రోజు నాగలితోటి పంట పండించాడు, ఎరువు వేసుకున్నాడు. మనం ఏం చేశాము, హరిత విప్లవం పేరుతోటి భూమిని పిండటం కోసం ఈ యూరియాలు ఇవన్నీ తీసుకొని రావటం వల్ల ఏమైంది, ఫస్ట్ భూమి తల్లి చచ్చిపోయింది. టెక్నాలజీ పేరుతోటి మనకు ఉన్న నేచర్ని పాడు చేసాం. తర్వాత ఏమైంది, ఆ భూమి చచ్చిపోయింది. తర్వాత రసాయనిక ఎరువులు ఇంకా వేయటం వల్ల ఏమైంది, ఆ రైతు చచ్చిపోయాడు కదా. రైతు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆహారం తిన్న తర్వాత దానికి రోగ నిరోధక శక్తి ఆ పంటలో లేకపోవటం వల్ల ఇలా కరోనా లాంటి వ్యాధులు వస్తే మనం చేస్తున్నాం, తట్టుకోలేకపోతున్నాం కదా. ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఇంతకాలం హరిత విప్లవం చేస్తున్న పెట్టుబడిదారులు ఆడిన నాటకం యొక్క ఫలితంగానే ఇవాళ మనం అందరం కూడా విధ్వంసానికి గురవుతున్నాం. హైగా మీరు బాగా ట్రైబల్ గ్రామాలకు వెళ్ళండి. ట్రైబల్ గ్రామాలలో పంట పండించుకొని తినేటప్పుడు ఎవరికి బీపీ లేదు, షుగర్ లేదు. ఎప్పుడైతే మనం రేషన్ బియ్యము ట్రైబల్కి అందించడం మొదలు పెట్టామో వాడి పంటలను వేసుకోకుండా మన రేషన్ బియ్యానికి అలవాటు పడ్డ తర్వాతనే ట్రైబల్స్లో కూడా, అడవిలో కూడా షుగర్ వ్యాధి వచ్చింది. అవును, ఇప్పుడు అదే చూస్తున్నాం కదా. ఎందుకంటే ఒకప్పుడు జీవించిన జీవన విధానం ఏంటి, ఇప్పుడు వస్తుంది ఏంటి అంటే మారుతున్నా కొంచెం మార్పు అనేది అది ఇంకో కోణంలో మార్పు జరుగుతుంది. కాబట్టి ఇది అభివృద్ధి కాదు, ఇది అభివృద్ధి నిరోధకమైన పాత్ర ఇది. కాబట్టి నేచర్ని మనం జాయ్ చేయండి. అసలు ఎంత నేచర్లో భార్యాభర్తలు ఎంత గొప్పగా ఉంటారు. గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలిబొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేనినాడు పంటై, కష్టమైన నష్టమైన వీడిపోనంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలకలేదు. ఆకలైతే భూమినంతా చుట్టుకోహని వస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి పానం. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు చూడు, అవి ఆడుకున్న ఆట చూడు. ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. ఈ ప్రేమ తత్వం అనేది ప్రతి జీవిలో ఉంది. కాబట్టి అవి మీరు సమస్త జ్ఞానం అంటారు. కొంగ ఎగరటాన్ని బట్టే కొంగ ఎలా లేస్తుందో చూసే ఏరోప్లేన్ కనిపెట్టాడు కదా. కొంగ ఎలా ల్యాండ్ అవుతుందో చూసే ఎయిర్పోర్ట్ కనిపెట్టాడు కదా. కింగ్ఫిషర్ సముద్రంలో ఉన్న చేపను ఎలా ముక్కు పొడుగుండి ఎలా వేటాడుతుందో ఆ స్పీడ్ తోటి అని గమనించే బుల్లెట్ ట్రైన్ కనిపెట్టాడు
కదా. నీ సమస్త విజ్ఞానం మొత్తం కూడా ప్రకృతి మనిషి కనిపెట్టింది సున్నా, కాపీ కొడతాడు వీడు. అదే ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి సమస్త జ్ఞానం మొత్తం కూడా ప్రకృతి మనకు అందించింది. కాబట్టి ఈ ప్రకృతి నైతికత ఇస్తుంది, ప్రకృతిలో అమ్మతరం ఉంది, ప్రకృతిలో నాన్న ఉన్నాడు, అద్భుతమైన పూలు పూస్తాయి. చెట్ల మీద కూడా పాటలు రాసినట్టున్నారు మీరు. రాశాను. మీరు ఇంకా గమనించండి, ప్రకృతిలో నాన్న ఇవాళ పుష్పాలు వస్తున్నాయి కానీ నాన్న లేడు. ఏమైపోయాడు నాన్న అంటే తుమ్మెదలు రసాయనిక ఎరువులు వాడటం వల్ల తుమ్మెదలు చచ్చిపోయినాయి కాబట్టి పూలు పూస్తున్నాయి కానీ కాయలు కాయట్లేదు. ఎంత ఇదేనండి ఇప్పుడు వృక్ష విలాపం అంటామే, ఇది ఇవాళ తుమ్మెదలు లేకపోవటం వల్ల పూలు కాయలుగా మారలేకపోతున్నాయి కదా. కాబట్టి ప్రకృతిలో నాన్న ఎంత అద్భుతంగా ఉంటాడు. అమ్మాయి అలా ఏ బజారులో ఎక్కడో ఉన్న పుష్పము పిలిస్తే ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మెద ఉరికి దానితోటి రసాన్ని పీల్చుకొని వస్తుంది. చెట్టు మీద పాట అద్భుతమా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, నింగి పంపుల్ని వానగా మలిసినం చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపా కలిదీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్ల గాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. ఎంత అసలు చాలా ఈ అసలు జీవించటంలో ఉన్న మధురిమ ఉంది కదా, అది ప్రజలకు తెలియదండి. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది, అంటే మీరు ఎంతగా దాంట్లో లీనమైపోతుంది. ఉట్టిగా ఎవరైనా తల్లికి అన్నం పెట్టకుంటే నీది హృదయమా రాయిరా అంటారు. ఆ రాయి బాధపడుతుంది, ఏంది వీడితో నన్ను పోలుస్తున్నారని. మీరు రాయిని టచ్ చేసి చూడండి. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన అమరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, అమర శిల్పుల గురుతునైతిని, అమరావతి కొండనైతిని, ఎల్లోరా గుహను నేను, 1000 స్తంభపు గుడిని నేను, ప్రేమమూర్తులు కొలువు తీరిన తాజ్ మహల్ బురుజు నేను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. ఎక్కడ ముట్టుకో అసలు ఒకటేంటండి, ప్రతిదీ నిత్యం మారుతూ ఉంటుంది. ఒక నీళ్లు ఇలా వెళ్తున్నప్పుడు 2 సార్లు అడిగేయగలవా? నీళ్ళ మీద వేయలేము. వేసిన తర్వాత ఎమ్మటే వెళ్ళిపోతుంది. మనం పుట్టినప్పుడు అమ్మ కడుపులో ఈ మోచేతి పొడుగుంటాం, ఇంత ఎత్తయ్యాం, ఇంత మానసిక వికాసం వచ్చింది, ఇంత అద్భుతాలు సృష్టిస్తున్నాం, ఇంత గ్రంథాలు రాస్తున్నాం, ఇంతమందికి యోగా చెప్తున్నాం, ఇంతమందిని ఒక చైతన్యవంతమైన మార్గంలో మనం విశ్వాలను నడపగలుపుతున్నాం అంటే నేచర్ గైడ్ చేస్తుంది మనల్ని. నేచర్లో చాలామంది అనుకుంటా ఉంటారు, ఈ కష్టం ఎందుకు వచ్చింది మనకు,
కదా. ఈ చావుకుంటుంటే బాగుంటుంది కదా, హాయిగా ఎప్పుడు బతికితే బాగుంటుంది కదా అప్పుడే భగవంతుడు గుర్తుకొస్తుంటాడు అని మనం నేను భగవంతుడు గుర్తు వస్తానంటే నేను ఒప్పుకోను. నేచర్ గుర్తు వస్తుంది. నేచర్లో చూడండి అంటే మీకు నేచర్ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఎలా 90% చాలా వరకు అందుకే సరే వాళ్ళ మీరు బాగా గమనించండి. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది. దుఃఖం అనేది ఉండబట్టే ఒక నవ్వుల యొక్క వాల్యూ తెలుస్తుంది. ఈ లైట్ ఇంత అద్భుతంగా వెలుగుతుందంటే ఈ గదిలో చీకటి ఉండబట్టే కదా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే లేకుంటే వెలుగులకు విలువేది. కొమ్మ మాటునే కోయిల రాగమున్నది, అమ్మలా గుండెల నిండా దాసుకున్నది. మొగ్గ మాటునే ముళ్ళు దాగి ఉన్నది, కంటికి రెప్పలాగా కాపలున్నది. అడుగు లేవకుండా ఇంకో అడుగు పడదురా, అలిసిపోయినందుకే నిదుర ఉందిరా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. రాత్రింబవళ్ళు, కష్ట సుఖాలు, జననం మరణం, ఇది కాలగమనం. ఈ కాలగమనం తెలిస్తే హాయ్. ఇవాళ జబ్బు వచ్చిందంటే ఆరోగ్యమే కాదు అనారోగ్యాన్ని కూడా ప్రేమించాలి, జననాన్నే కాదు మరణాన్ని కూడా ప్రేమించాలి. ఏదైనా కానీ మంచి చెడు లాభం నష్టం ఈక్వల్గా బ్యాలెన్స్. ఆ బ్యాలెన్సింగ్ నేచర్ యొక్క తత్వం మనకు అర్థమైతే అసలు ఏముంటుందండి హాయిగా. అమ్మ రేపు చావు వచ్చింది అనుకోండి, అమ్మ ఇన్ని సంవత్సరాలు నన్ను జీవించే అవకాశం కలిగించావు, ఇప్పుడు రేపటి నుంచి నేను ఈ పదార్థం ఇంకో పదార్థంలో కలిసిపోతుంది కదా. ఈ పదార్థం మట్టిలో కలిసిన తర్వాత ఏ చెట్టు అవుతుందో పుట్ట అవుతుందో ఏమవుతుందో అవుతుంది. అలాంటి జ్ఞానం అనేది రావాలి కదా అందరికీ. అందుకే కదా మిమ్మల్ని అందరినీ నేను ప్రాధేయపడేది, మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మీరందరూ కూడా ఈ ప్రకృతి తత్వాన్ని ఈ ప్రపంచానికి చెప్పాలని. అందుకే ఇప్పుడు మీరు ఏదైతే మార్గం ఇప్పుడు చెప్తున్నారో, ప్రకృతితో మీరు ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే మా మార్గం అంటే యోగా మార్గంలో కూడా ఆల్మోస్ట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ అలాగే. అంటే వస్తున్న వాళ్ళందరికీ కూడా అసలు ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ నేచర్కి అనుగుణంగా జీవించినప్పుడు ఏ సమస్య లేదు. కానీ దాన్ని ఎప్పుడైతే మనం యాంటీగా వెళ్తామో సమస్యలు. అందుకే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, యోగా ప్రకృతి యాత్రని మన స్టూడెంట్స్ అందరికీ కూడా నెలకొకసారి తప్పకుండా అందరినీ కూడా అంటే ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా ప్రతి దాంట్లో లీనమైపోయి జీవించే విధానాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు అవన్నీ చేస్తున్న క్రమంలో మీ పాటలు చాలా మోటివేషన్, మీ కవితలు ఇవన్నీ వింటూ ఉంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటే అద్భుతంగా, అంటే ఇంకొంచెం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రజల్ని చైతన్యం చేయడానికి మీలాంటి వారి గేయాలు చాలా వస్తాయి. యాక్చువల్గా నేను 2 నెలల కంటే క్యాన్సర్ వ్యాధితోటి బతకడు అన్నప్పుడు నేను నేచర్ని స్టడీ చేశాను. ఏమ్మా ఇంత మధ్యలో నన్ను తీసుకెళ్తావా, ఎందుకు నన్ను అన్నప్పుడు నేచర్ ఒక జననం ఒక మరణం, ఒక రాత్రి ఒక పగలు, ఒక కష్టము సుఖము, ఆ నేచర్ తత్వం ఏదైతుందో అనేక 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 స్టడీస్ తర్వాత నేను తెలుసుకున్నాను. మహానుభావులు శ్రీరామ్ సార్, గౌతమ బుద్ధుడు అదే చెప్తాడు కదా, మధ్య మార్గం. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించబాకు, అసలు ప్రేమించకుండా ఉండబాకు. అటాచ్మెంట్ అనేది తెగిపోకుండా. కాబట్టి నీ దుఃఖానికి కారణం అవే. కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ ఏదైతుందో నాకు గౌతమ బుద్ధుడిని చదివిన తర్వాత ఇచ్చాడు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చాలా తెలివిగా ఈ విద్వాంసాన్ని పసిగట్టాడు. ఆయన పసిగట్టి ఏం చేశాడంటే, ఈ భూమి ఇలా 1000 ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే మంచిది కాదు, ఈ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు. అట్లాగే పరిశ్రమలు ఇట్లాంటివి ఉన్నాయి, పరిశ్రమలు విచ్చలవిడిగా పెట్టుకుంటూ పోతే పొల్యూషన్ పెరుగుద్ది. కాబట్టి పరిశ్రమలు అనేవి కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అని చెప్పాడు.
అంతకుముందు 20 గంటలు 16 గంటలు 18 గంటలు ప్రజలతో పని చేపించుకొని లాభాలు పిండేవాళ్ళు. ఇది మంచిది కాదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు స్త్రీలు ఇంటికాడనే ఉండాలి, స్త్రీలు బయటికి వెళ్ళకూడదు, స్త్రీలు చదవకూడదు అనేది తీసుకొచ్చాడు. ఆయన హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి అద్భుతంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి స్త్రీలు కూడా పురుషులతోటి సమానం అని ఇట్లాంటి అద్భుతమైన విషయాలను తీసుకొచ్చాడు. వివేకానందుడు అసలు అశాస్త్రీయమైన భావాలను మొత్తం కూడా కడిగి పారేశాడు. ఆయన తక్కువ 33 సంవత్సరాలు జీవించాడు కానీ 39 సంవత్సరాలు జీవించాడు కానీ అద్భుతమైన వ్యవస్థను ఆయన కలలు కన్నాడు. ప్రతి టైంలో అనేక మంది తాత్వికులు ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళందరూ అద్భుతమైన మంచినే బోధించాడు. కానీ మనిషి స్వార్థానికి తెగబడి కదా, కాబట్టి ఈ స్వార్థం అనేది నివారించాలంటే మనలాంటి సెంటర్స్ ఇంకా రావాలి, మనలాంటి యోగాశాలలు రావాలి, మన లాంటి వాళ్ళం ఇంకా వేల మందిని, అనేక మంది కవులు క్రియేట్ కావాలి. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, అందరూ చల్లగుండాలంటే నేనుగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. నేను 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకడు అన్నప్పుడు ఈ ప్రకృతి తత్వాన్ని మొత్తం కూడా 130 స్టోరీస్గా ఈ పుస్తకంలో తీసుకొని వచ్చాను. ఓకే, అంటే మీరు ఆ సమయంలో అంటే మీ యొక్క పరిస్థితి బాగలేనప్పుడు రాశారు? బాగలేనప్పుడు కూడా స్టడీ చేసుకుంటా వచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే నేను కరుడు కట్టిన విప్లవకారుని, తీవ్రవాదిని, ఒక మార్క్సిస్ట్ని. అవునవును. నేను అక్కడ ఉన్నప్పుడు ఆ పాటలు రాశాను. తర్వాత నేను గౌతమ బుద్ధుని చదివాను, బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివాను, సమాజంలో వచ్చే మార్పులు ఐన్స్టీన్ని చదివాను, డార్విన్ థియరీ చదివాను. ఇవన్నీ చదివిన తర్వాత ఓహో ప్రకృతి తత్వం అనేది ఎందుకు ఒక్కసారి మీరు ఆ మార్గాన్ని ఈ మార్గానికి రావడానికి మీకు ఏమైనా బలమైన కారణం? అంటే బలమైన కారణం ఏముంది, మనిషి మారాలి కదా. ఇప్పుడు అది చూశాను, దానికి ఏదో ఒక జిజ్ఞాస, నేచర్లో ఒక జిజ్ఞాస ఉంటుంది. ఆ జిజ్ఞాస ఏదైతుందో మార్క్సిజం ఓకే మంచిది, దాంట్లో ఉన్న తేనె మొత్తం నేను ఒప్పుకున్నాను, ఓకే. దాని తర్వాత నేను బుద్ధిజం చదివాను, దాంట్లో ఉన్న మాధుర్యం, నైతిక విలువలు మొత్తం కూడా నా హృదయంలో పోసుకున్నాను. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివాను. ఈ దేశానికి అద్భుతమైన ఒక రాజ్యాంగం ఇచ్చాడు, ఆ రాజ్యాంగాన్ని మొత్తం నా కడుపులో నింపుకున్నారు. అంటే ఈ ముగ్గురు ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఇంకెవరు? లేదు, ఐన్స్టీన్, డార్విన్, అందరి శాస్త్రవేత్తల అభిప్రాయాలను తీసుకొని అంతిమంగా ఈ పుస్తకాన్ని ప్రపంచానికి ఇస్తున్నాను. యాక్చువల్గా 2 నెలల 15 రోజుల కంటే బతకవన్న జయరాజ్ నేను ఇప్పుడు 14 సంవత్సరాలకి ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం హిందీలో వస్తుంది, ఇప్పుడు ఈ పుస్తకం ఇంగ్లీష్లో వస్తుంది, ఈ పుస్తకం కర్ణాటక తమిళ్లో వస్తుంది, బెంగాలీలో వస్తుంది. ఈ పుస్తకంలో మీరు అంటే ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో విన్న విషయాలు కొన్ని చెప్పండి. అసలు ఇది అవని అనేది వేరే ఒక అద్భుతం. అవని అనేది భూమి. దీంట్లో ముందు మాట ఎవరు రాశారంటే మీరు వండర్ అయిపోతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. నేచరే ముందు మాట రాసింది. ప్రకృతే, అసలు ప్రకృతి క్రియేషన్ లేకుంటే నేనేమండి, ఏదైనా ప్రకృతి కదా. ప్రాణులకు ప్రాణం, జీవులకు జీవం, సృష్టిని ప్రతి సృష్టిని నేనే, జన్మకు ప్రతి జన్మను నేనే, అవనిని అమృతమైని కల్పవైనని కన్న తల్లిని, అడవులు కొండలు నదీ నదాలు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, గాలి నీరు వెలుగు వెన్నెలలు నా శృతిలయలు, ఎత్తు వంపులు వెలుగు నీడలు నా కాలచక్రాలు, సూర్యుడు నా పాట రూపంలో చెప్పండి ఇందులో. అంటే ఆమె రాసింది కదా. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు విజేతగా విరాజిల్లిన నేను నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. శరీరం జ్వరంతో మండిపోతుంది, కాళ్ళు గతి తప్పుతున్నాయి, చేతులు పనిచేయకున్నవి, చూపు తగ్గిపోయింది, చెవులు వినిపించకున్నాయి, హృదయం స్పందించలేకుంది. ఇలా రోజు రోజుకు నిర్జీవమైపోతున్నాను. ఇప్పుడు నాకు పర్యావరణ పరిరక్షకుడు కావాలి. ఎండిపోతున్న ఈ చెట్టు నీడ నుండే రేపటి వసంతానికి స్వాగతం పలకాలి. అందుకు వెనుకటి నా చరిత్రను రేపటి తరానికి అందించే వాగ్గేయకారుడు కావాలి, ఓ కవిరాజు కావాలి, ఓ జయరాజు కావాలి అని ఈ పుస్తకానికి. కాబట్టి ప్రకృతి నాతోటి రాయించిన అద్భుతమైన ఓ ఫిలాసఫికల్ పుస్తకం ఇది. ఈ పుస్తకంలో అద్భుతమైన
బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక్క స్టోరీ చెప్తాను. ఆకాశంలో నెలవంక పడిన రోజు సముద్రంలో ఉన్న తాబేళ్ళు ఓ డిస్టెన్స్లో గుడ్లు పెడతాయి. నెలవంక పెరుగుతూ ఉంటుంది, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి, సముద్ర పొలాలు పెరుగుతూ ఉంటాయి. నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పున్నమి రోజు ఎన్నడూ లేని విధంగా సముద్ర పొలాలు గుడ్డు దాకపోయి కొడతాయి. కొట్టగానే గుడ్డు పలిగి శత్రువుకు చిక్కకుండా పిల్లలన్నీ బులబిలబిల అని సముద్రంలో చేరిపోతాయి. ఒక వినీల ఆకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పొలలు, ఒక సమస్త జీవరాశికున్న అటాచ్మెంట్ ఏదైతుందో అది ప్రకృతికి మనకున్న అటాచ్మెంట్. చాలామందికి తెలియదు. దేవతలు 2 రకాలుగా ఉంటారు. మనం తయారు చేసుకున్న దేవతలు, మనల్ని తయారు చేసిన దేవతలు కదా. మనం తయారు చేసుకున్న దేవతలకు మనిషి తయారు చేసిన దానికి ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనిషి తయారు చేసిన దేవతలకు కత్తులు కతార్లు ఇవన్నీ ఉంటాయి. మనిషి తయారు చేసిన దేవుడికి ఏటపోతులు కోస్తూ ఉంటాడు. మనిషి తయారు చేసిన దానికి వీడు మందు తాగుతాడు కాబట్టి దేవుడికి కూడా మందు పోస్తాడు. కాబట్టి మనిషి చేసిన చెడ్డ లక్షణాలు మొత్తం కూడా మనిషి తయారు చేసిన దేవుళ్ళకు ఉంటాయి. అంటే మనకున్న లక్షణం, మనకున్న ఆలోచన విధానాన్ని వాటిపైన ఆపాదిస్తాం. ఎందుకు? మనం తయారు చేసాం కాబట్టి. కానీ మనల్ని తయారు చేసిన దేవత అది పంచభూతాలు, అల్టిమేట్ సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, వెలుగు, ఇవన్నీ కూడా మనల్ని తయారు చేసిన దేవతలు. వాళ్ళు వాటికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఆ తల్లి ఒక్క రోజు కనుక నేను ఆక్సిజన్ ఇవ్వనంటే మన ప్రాణం ఆగిపోతుంది. మన ప్రాణం ఎక్కడుంది? చెట్టులో మన ప్రాణం ఉన్నది కదా. మనం అక్కడున్నాం కాబట్టి ఆ కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణమి చెట్టులో, ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమీ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో. కాబట్టి మనం ఎక్కడి నుంచి సృష్టించబడ్డామో, ఏ దేవత యొక్క స్వరూపము మనం, ఆ దేవతకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ చెట్టుని మనం కాపాడాలి. ఆ పంచభూతాలని కలుషితం కాకుండా చూడాలి. ఆ నీటిని కలుషితం కాకుండా చూడాలి. ఆ భూమితోటి పెనవేసుకొని ఆ భూమి తల్లిని చావకుండా కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు మన దగ్గర కూడా మన తెలంగాణలో ఎస్పెషల్గా అంటే మనం చేసే పండుగలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చిన. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉదాహరణ. సో ఇప్పుడు ఇది కూడా దీని మీద కూడా మీరు పాటలు రాశారంటే. అవునవును, చాలా చాలా అద్భుతమైన పాటలు పాడండి పాట. అలాగే అంటే బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను అలాంటి పాటలు వచ్చాయి. కానీ ఏదైనా నాకు ప్రకృతిలో ఉన్నంత ఆనందం, అసలు జాయ్ అండి. ఓ చెట్టును చూస్తున్నప్పుడు కలిగే, రోడ్డు మీద పోతున్నప్పుడు నేను కారు నడుపుకుంటా, కారు ఎప్పుడు అద్భుతపుద్దో ప్రమాదానికి గురవుతాను అనుకుంటా. ఒక్కొక్క చెట్టు నిలబడ్డ తీరు, ఒక్కొక్క చెట్టు ఆకులను కట్టుకున్న తీరు, ఒక్కొక్క చెట్టుకు వచ్చే పుష్పాలు, ఒక్కొక్క చెట్టు కాసే పండ్లు చూస్తుంటే అసలు నాకు 1000 జన్మలైనా కానీ సరిపోనంత ఆనందము నాకు కలుగుతుంది. కాబట్టి ప్రకృతి ఇచ్చే ఈ జీవితాన్ని నేను ప్రకృతి కోసమే ఇస్తాను. ఈ పుస్తకం అద్భుతంగా ఇప్పుడు ఇంగ్లీష్లో రాబోతుంది, హిందీలో రాబోతుంది, అన్ని భాషల్లోకి రాబోతుంది. మీలాంటి యోగా మాస్టర్లు మొత్తం కూడా ఈ పుస్తకాలని తప్పకుండా 1000 మందికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంతకు మించిన భాగ్యం లేదు. అంటే మనం చేసే కార్యక్రమాల్లో కూడా ఇలాంటి అంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి కనుక ఇలాంటి ఒక కార్యక్రమాల్లో, ఎందుకంటే చైతన్యం చేసే గేయాలు, గీతాలు, కవితలు, కవిత్వాలు ఇవన్నీ కూడా మీరు ఎంత అద్భుతంగా రాస్తున్నారు. ఇవి ఎంత ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రజల్లోకి చేరాలంటే ఇది ఒక్కరో ఇద్దరో చేస్తే కాదు. అంటే మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనేది కూడా మేము తీసుకునే క్లాసులలో స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా అవసరం. ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో, ఓన్లీ మన భారతదేశమనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక మానవ జాతికి ఒక ప్రకృతి, నేను ఈ భూమి మీద పుట్టినందుకు ఆ తల్లి రుణం ఇలా ఈ రకంగా తీర్చుకోవాలి. చాలా మీరు రుణం తీర్చుకుంటున్నారు, బాగుంది. కానీ మరి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక ప్రయత్నం, అందుకనే మీ చేతుల్లో పెడుతున్నాను, ఈ తల్లిని మీరు కాపాడండి. తప్పకుండా అంటే మీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్, సహకారం కనుక ఉంటే ఇలాంటి, ఎందుకంటే
చాలా అవసరం కూడా. గ్రేట్ సార్. మీరే నాకు ఒక రకంగా నా సిరలు, నా దమనులు. అట్లే మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా సంవత్సరాల నుండి కూడా మీరు ప్రకృతి మీద రాస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం, అందుకే కదా అంటే మేము ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రకృతి పిపాసి అని ఒక దాంతో ఇవ్వడం అంటే అది చాలా తక్కువే అనిపిస్తుంది. అంటే మీరు చేసే శ్రమకి, కష్టానికి కూడా ఇంకా అది తక్కువనే అనిపిస్తూ ఉంటుంది. నేను ఉండొచ్చు, పోవచ్చు సార్. కాబట్టి ప్రకృతి అనేది ఎవరు అయినా, మనిషి పోయినా ఏమంటారు కదా సార్, మనం ఈ ప్రపంచానికి ఇచ్చిపోయేది కేవలం జ్ఞానం ఒక్కటి మాత్రమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని మీరు చాలా మంది చెప్తూ ఉంటారు కదా సార్, అంటే మనకు విలువైన జీవితం కావాలా, ఖరీదైన జీవితం కావాలా అంటే మీలాంటి వాళ్ళు విలువైన జీవితాన్ని, ఎందరో మహానుభావులు వారు అంటే మనిషి చావుతో, ఖరీదైన జీవితం చావుతో అంతమవుతుంది, విలువైన జీవితం చావు తర్వాత కూడా కొనసాగుతుంది అన్నట్లుగా మీలాంటి వాళ్ళ జీవితం ఎప్పటికీ జాషువా అంటాడు కదా, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి శిలలయందు, సుకవి జీవించే ప్రజల నాలుకలందు. అలా ప్రజల నాలుకల మీద ఈ జయరాజ్ ఉంటారు ఉంటే చాలు. ఉంటారు. కాబట్టి నేను చనిపోయినప్పుడు నేను ఎవరి దగ్గర చెప్పలేదు, నేను నా బొంద మీద నా పూడ్చిన దేహం మీద ఒక బోధి వృక్షం లాంటిది నాటి భవిష్యత్ తరాలకు ఇవ్వండి, నేను అంతకంటే ఏమి కోరుకోను. అట్లా అంత మాట వద్దులేండి, కానీ అది ఖచ్చితంగా మీరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అంటే ఒక ప్రకృతి ఉన్నంతకాలం, అంటే ప్రకృతి ఉన్నంతకాలం జయరాజ్ గారు ఉంటారు. ఇది ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా కానీ ఇప్పటి వరకు అంటే నేను చూసిన దాంట్లో ప్రకృతి గురించి, ప్రకృతి పరంగా జీవిస్తున్న వారు ఫస్ట్ పర్సన్ మీరే అయి ఉంటారని మేము అనుకున్నాం. తప్పకుండా చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. సో ఇదండి జయరాజ్ గారు, ఎక్కడో మొదలయ్యాది వారి ప్రస్థానం, చివరికి ప్రకృతే జీవితంగా, ప్రకృతితో మమేకమై, ప్రకృతి నేను వేరు కాదు, ప్రకృతి నుండే వచ్చాను, చివరికి ప్రకృతిలోనే పోతాను. ఇప్పుడు వారు చెప్పిన మాటలు కూడా విన్నాము. సో ఇలాంటి ఒక కవి, ఇలాంటి ఒక గాయకుడు సో మన దగ్గర ఉండడం, మన స్టూడియోకి రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. అందుకే ఇలాంటి వారిని మనము ప్రకృతి పిపాసి అనే ఒక బిరుదుతో కూడా సత్కరించడం జరిగింది. అది కూడా వారికి ఒక చిన్నగానే అనిపిస్తుందేమో, కానీ వారు ఇక నుంచి ఈ కోణంలో వారిని మరింత ముందుకి, అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత వారి ఒక్కరిదే కాదు, మనందరిది కూడా. ప్రకృతి లేకపోతే మనం లేము కాబట్టి ప్రకృతిని మనమందరం కాపాడుకుందాము. ఆ బాధ్యతని ఒక యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వ పరంగా కూడా మనం చేయగలిగినంత ప్రెజర్ అనేది వారి మీద తీసుకొచ్చైనా కానీ ప్రకృతిని కాపాడుకునే విధంగా చేసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సప్తరిషి టీవీని సబ్స్క్రైబ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ యూట్యూబ్ని నొక్కండి, తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ని నొక్కండి, తర్వాత ఇక్కడ సప్తరిషి టీవీ అని స్పెల్లింగ్ నొక్కండి, SAPTHARISHI స్పేస్ టీవీ. తర్వాత ఇక్కడ కింద సెర్చ్ అని నొక్కండి, తర్వాత ఇక్కడ సప్తరిషి లోగోకి వెళ్ళండి, తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది దాని మీద నొక్కండి, తర్వాత ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది దాని మీద నొక్కితే ఆల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. నమస్తే సప్తరిషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సప్తఋషి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 కంపల్సరీ అండి. అప్పుడే కరోనా మన దగ్గరకు రాదు. చేస్తారు కదా, చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారం. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాడి విత్ యూ. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రక్ష. సప్తరిషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సప్తరిషి యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ మనం సైతం కాదంబరి. జై గురుదేవ్. సప్తఋషి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీ లక్ష్మీశ్రీ.